తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పోటీ చేయబోతున్నారు. అలాగే గడ్డం వంశీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడాను బరిలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ బీజేపీ కూడా ఈసారి ఖచ్చితంగా మేము కొడతామని చెప్పేసి బీఆర్ఎస్లో పోటీ చేసిన గోమాసులు కూడా వీళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ నుంచి ఈసారి ఎవరు గెలవబోతున్నారు, అభ్యర్థులు ఎలా ఉండబోతుంది, పోటాపోటీగా ఎలా ఉండబోతుంది అనేది కొంతమంది కామన్ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకా నమస్తే, ఎట్లున్నారు? చాలా బాగున్నాను. అవును సార్. ఏంటి పరిస్థితి? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఏమనుకున్నారు పబ్లిక్ అంతా? పబ్లిక్ అయితే ఇప్పుడు మనకు దేశంలో ఎక్కువ శాతం అయితే గవర్నమెంటు ఇక్కడ మన తెలంగాణలో మార్పు కోరుకున్నారు. కానీ మన దేశం బాగుండాలంటే సెంట్రల్లో మాత్రం నరేంద్ర మోడీ రావాలి. ఎందుకు నరేంద్ర మోడీ అని చెప్తున్నారు? నరేంద్ర మోడీ ఇప్పుడు మన ఇల్లు ఉందనుకో, మన ఇల్లు గట్టిగా ఉండాలంటే మన అన్ని తీర్ల బాగుండాలి. ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ మంచిగా లేదు. కానీ ఇక్కడ మనం పోయినసారి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలిచిన పరిస్థితి లేదు, కొంత సత్తా చూపిన పరిస్థితి కూడా లేదు. కాకపోతే వాళ్ళకి 70,000 ఓట్లు మాత్రమే, 79,000 చిల్లర అంత వచ్చినాయి. సో అంటే దాదాపుగా ఇక్కడ 15 లక్షల ఓట్లు ఉన్నాయి. కానీ సార్ ఎంపీ అభ్యర్థి ఎలా గెలుస్తారనుకున్నారు మోడీ? మరి అంటే జనం ఏంటంటే మన ఇండియా బాగుండాలి కదా, మన ఇండియా బాగుండాలంటే నరేంద్ర మోడీ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ కరెంటు కానీ, నీళ్లు కానీ, రోడ్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. మళ్ళీ బయటకు వచ్చి ఆయన మనల్ని గెలిపించండి, తెలంగాణ గలవేంటో పార్లమెంట్లో వినిపిస్తానని చెప్తా ఉన్నారు. మరి సరే సార్, ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక దేవుని లెక్కనే, ఆయన కూడా మేము భావించినాం, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంపీ సీట్లు ఇది ఇవ్వాలనుకుంటే సెంటర్లో గట్టిగా ఉండాలి కదా సార్. మనకు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉంటేనేమో మన ఇండియా డెవలప్ అవుతుంది, బాగా స్టాండర్డ్ ఉంటుంది. ఈ ఎంపీ సీట్లు ఇచ్చినా కానీ ఆయనకు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్న నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, నా కుటుంబ సభ్యులు అన్నట్లు ఆయన ఉంటారు. సో నిజంగానే ఆయన మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి అంటే ఒక దేవుని లెక్క సార్. ఆయన మీద ఇప్పటికైతే ఎలాంటి నిందాపాలు లేవు, చాలా మంచి వ్యక్తి. కానీ మంచి వ్యక్తిని గెలిపించుకోకపోతే ఎందుకు చెప్పును? ఒక్కొక్క పరి ఏమైతే అంటే మనకు విధి కూడా వెక్కిరిస్తుంది సార్. ఎంత మంచిగా అయినా కానీ తోండి వంగ దెబ్బ తాకుతుంది. అసలు అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఏంటంటే మనకు సెంటర్లో స్టాండర్డ్ ఉండదు, దేశం స్టాండర్డ్ ఉంటుందంటే ఏ విధి లేకుండా కానీ నరేంద్ర మోడీ మాత్రం గెలిపించుకోవాలి అక్కడ మనకు. ఎందుకంటే ప్రేమ ఉన్నది ఇక్కడ, టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ప్రేమ ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వేసినాం, వేయలేదని కాదు, కానీ సెంటర్ గురించి ఆలోచించాలి కదా సార్ ఇప్పుడు మనం. ఎందుకంటే ఇప్పుడు చిరిగిపోయిన ఇత్తరు లెక్క ఏ ఆక ఏడ రాలిపోతే తెలియదు, కానీ ఇత్తరైతే మంచిగా ఉండాలి కదా సార్. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? కాంగ్రెస్ పరిస్థితి అంటే ఇక మనకు తెలుసున్నదేనే, 60-70 ఏళ్ళు వస్తుంది గంతేనే. ఈ ఆకుపోతే రాలిపోతే ఆకు రాలిపోతే ఈ రాలిపోతుంది. ఇక్కడ ఫైట్ ఎవరెవరి మధ్య ఎక్కువ ఉండే ఎక్కడ ఉన్నా కానీ బీజేపీ ఉంటుంది సార్. ఇక మాకు టీఆర్ఎస్ కావాలనుకుంటున్నాం. మాకు చేసింది కదా, ఇంత నీళ్ళు పాలు మాకు చేసారు కాబట్టి మాకు ఉంటేనే 4 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి మన వాళ్ళని గెలిపించండి, వాళ్ళకి ఓట్లు వేయండి, మన గలం ఏంటో పార్లమెంట్లో వినిపిస్తామని చెప్తున్నారు. నమ్ముతారా పబ్లిక్? నమ్ముతారు. ఇప్పుడు టీఆర్ఎస్ కావాలని అందరికీ ఉన్నది. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చూడరు, అసలు చూడరు. కాబట్టి ఇక టీఆర్ఎస్ రావాలని అందరికీ సంబరం ఉన్నది, పిల్లలకు కూడా సంబరం ఉన్నది, ప్రతి ఒక్కరికి కూడా సంబరం ఉన్నది. మాకు ఒకసారి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ కొంత బలంగా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా 15 లక్షల ఓట్లలో సగానికి పైగా ఓట్లు కాంగ్రెస్కే వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఎట్లా చూడొచ్చు మనం? ధర్మపురికి చాలా డెవలప్ చేసిండు, మార్కెట్ కానీ, టెంపుల్ సిటీ కానీ, ఇటు గోదావరి కానీ, ఇటు మనం చింతామణి చెరువు కానీ, ఇటు మార్కెట్ కానీ, ఏదైనా కానీ మొత్తం ధర్మపురి సిటీ మొత్తం మంచిగా చేసిండు. ఇదే కొప్పుల ఈశ్వర్ సారే గెలవాలని మేము కోరుకుంటున్నాం. కొప్పులేశ్వర్ ఆ అవకాశం ఉంటుందా పబ్లిక్ అసలు చూస్తారంటే బీఆర్ఎస్కి? కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ క్రియేట్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్కి ఓటేస్తే మీ ఓటు వేస్ట్ అవుతుంది, ఎందుకంటే అధికారంలో లేరు వాళ్ళు, అంతగా పోట్లాడలేరు అని చెప్తాను. అక్కడ కొట్లాడతాడు కదా, కొప్పులేశ్వర్ అనే వ్యక్తి కొట్లాడతాడు కదా. ఇక్కడ ఒక్కటైనా కానీ అక్కడ బీజేపీ ఉన్నా కానీ కొట్లాడే వ్యక్తి మంచి సామాన్యుడు, మంచి వ్యక్తి. ఈడ ఏదైనా కానీ ఉగ్రం దర్శనం సాగి ఆయనకు ఆశీస్సులు ఉంటాయి, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తుండండి, గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డ వంశీ ఉన్నాడు. ఆయన ఎవరికైనా తెలుసు? అసలు ఎవరికి తెలియదు. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గం మండలం కానీ నియోజకవర్గానికి ఆయన ఎవరికి తెలియదు. ఇక్కడ ఓన్లీ కొప్పులేశ్వర్ మొత్తం మండలం కానీ, ఆయన సింగరేణి కానీ, గోదావరి కానీ మొత్తం అన్ని 90% ఏర్పాటు. ఇక్కడ 100% కొప్పులేశ్వరే గెలుస్తుండండి ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ ప్రధానంగా 3 అభ్యర్థులు ఉన్నారు. పక్క నుంచి బీజేపీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్ ఉన్నారు, ఆయన ఇక్కడ నుంచే వెళ్ళిన వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వ్యక్తి. మరో పక్క నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పులేశ్వర్ ఉన్నారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ ఉన్నారు. సో ఎవరు కొంత మంచి చేసే వ్యక్తి, ఎవరు ప్రజల్లో ఎక్కువ కలిసి ఉండే వ్యక్తి? కేసీఆర్ది
కొప్పులీశ్వరే బరాబర్ చేసేవారు. సో ఇక్కడ అంటే ఆయనకి ఆదరణ ప్రజాదరణ అనేది ఉందా కొప్పులీశ్వర్ అసలు? మరి ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఈ ధర్మపురిలో ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఎందుకు ఓడిపోయాడే కాదు అనుకో, ఎప్పుడో ఒకసారి ఉండరు కదా, ఎప్పుడో ఓడిపోతారు కదా. సో అది పరిస్థితి. కొంతమంది పబ్లిక్ అయితే ఇట్లా అనుకుంటున్నారు, మరి కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ పబ్లిక్ ఏం కోరుకున్నారు? బీజేపీని కోరుకుంటారా, బీఆర్ఎస్ని కోరుకుంటారా, లేదంటే కాంగ్రెస్ని కోరుకుంటారా అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. కాకా నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నాం. ఏం సంగతి, ఎట్లా అనిపించింది ఈ 4 నెలల పరిపాలన? అంత మంచిగా అనిపించింది. బీజేపీ కావాలన్నా, బీఆర్ఎస్ కావాలా, కాంగ్రెస్ కావాలా? కావాలి. బీజేపీ. ఎందుకని బీజేపీ కావాలి. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుండు, సంవత్సరానికి బియ్యం ఇస్తుండు, ప్రతి ఒక్క తిండికి ఇస్తుండు. మాకు అదే మంచిగా ఉంది. మాకు సరిపోకుండా కొంచెం మీద మొత్తం ఇప్పుడు తెలంగాణలో డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకని బీఆర్ఎస్ వద్దనుకున్నారు మీరు? మాకు అవసరం లేదు అది. మాకు ఏది మంచి ఏది న్యాయం చెప్తే దానికి ఎవరైనా అంతే. కాంగ్రెస్ అయినా అంతే, బీజేపీ అయినా అంతే, టీఆర్ఎస్ అయినా అంతే. కానీ ఇక్కడున్న ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసే గెలిచింది. కానీ మరి బీజేపీకి పోయినసారి 80,000 వచ్చినాయి. 7 నియోజకవర్గాలు 80,000 వచ్చినాయి. మా మధ్యలో బీజేపీ ఉండాలి, సంటాల బీజేపీ ఉండాలి. కానీ బీజేపీ అంటేనే మతత్వం, కులతత్వం అని చెప్తా ఉన్నారు. మరి చెప్తారు, ఎవరిని పొట్టది ఇప్పుడు వాడు చెప్తాడు. నేను ఒక తీరు చెప్తాను, వీడు ఒక తీరు చెప్తాడు, వాడు ఒక తీరు చెప్తాడు. ఎవరిని వానికే ఉంటుంది. మాకు న్యాయమైన పని మోడీ. ఇప్పుడు కేసీఆర్ 4 నెలల తర్వాత బయటకు వచ్చి బహిరంగ సభలు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. నేను కరెంట్ ఇచ్చాను, నీళ్ళు ఇచ్చాను, రోడ్లు తీసుకొచ్చాను, తెలంగాణను డెవలప్ చేశానని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కరెంట్ కట్ అవుతుంది, నీళ్లు ఉండట్లేదని చెప్తా ఉన్నారు. నిజమేనా? అనుకున్నప్పుడు కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చాడు, కరెంట్ తీసుకొచ్చిన వ్యక్తిని ఎందుకు వద్దాడు? నీళ్ళు ఒక చుక్క కూడా వస్తుంది, ఎక్కడ ఒక చుక్క కూడా ఎవరికి వస్తలేదు. అన్ని పేరాని ఒక్క బొట్టు, ఒక చుక్క తెలుసుకోండి. ఇంకా మీరు ఒక చుక్క కూడా వస్తలేదు. ఖరాబే జరిగింది. ఏం చేసిండు మాకు? ఎక్కడేం చేసిండు? సులభం మొత్తం ఏరియా అంతా మీరు ఎంక్వైరీ చేయరు, చెప్తారు వాళ్ళే. టీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది చెప్తారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.